తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. గురువు గారు నమస్కారం. అందరికి కూడా శుభాశీస్సులండి. గురుగారు, మనకి 2025 ఆంగ్ల నూతన సంవత్సరం రాబోతోంది. మరి 2025లో పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే, రీసెంట్గా చూసుకుంటే కనుక భూమి కంపించింది కొన్ని చోట్ల అనేది తరచుగా వింటున్న మాట అది. సో ఇలాంటి అంటే విపత్తులు కానివ్వండి, ప్రకృతి వైపరీత్యాలు కానివ్వండి, భూకంపాలు, ప్రళయాలు ఇలాంటివి ఏమైనా గోచరించే అవకాశం ఉందంటారా గురువుగారు? అధికంగా ఉన్నాయండి. అధికంగానే ఉన్నాయి. ఓకే. ఎందుకంటే గ్రహస్థితులు కాలగమనాన్ని బట్టి, గ్రహస్థితులు అనేది వాళ్ళ సంచారాన్ని బట్టి గమనించి, గ్రహించి, లెక్కించి చెప్పేదే కాలజ్ఞానము లేదా భూత భవిష్యత్తు, జరగబోయేటువంటి వర్తమానాలు ఇవన్నీ కూడాను ప్రతిదీ. అయితే ఏది ఏమైనా మనం చెప్పగలిగిన, సైన్స్ చెప్పగలిగిన, పండితులు చెప్పగలిగిన, ఎవరు ఏది చెప్పినా గ్రహాల యొక్క మూలాధారం, గ్రహాల వల్లే ప్రతి ఒక్కరు కూడా జరిగేది, జరగబోయేది అనేది ముందుగానే గ్రహించి చెప్పగలరు ప్రతి ఒక్కరు కూడా. అయితే ఇక్కడ ఏంటంటే సూక్ష్మాలు అనేది ఉంటాయి. అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహ సంచారాలను బట్టి వాళ్ళ ఉన్నటువంటి స్థానము డిగ్రీస్ అన్నమాట. డిగ్రీస్ అంటే ఏంటంటే, మనకు సూర్యుడు ఉదయం 6 గంటలకి సూర్యుడే, మధ్యాహ్నం 1 గంటకి సూర్యుడే. కానీ వ్యత్యాసం ఏమిటి, వైబ్రేషన్ ఏమిటి అనే దాన్ని బట్టి మనం సూక్ష్మంగా గ్రహిస్తే, గ్రహాలు ఉన్నటువంటి స్థానాలను బట్టి రేపు రాబోయేటువంటి డిసెంబర్లో 24, 26 వరకు, అంటే మంగళవారం ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, లేదంటే విదేశాల్లో కావచ్చు. అయితే విదేశాల్లోనే ఎక్కువగా భూకంపము, సునామీ వచ్చే అవకాశం ఉంది ఈ డిసెంబర్లోనే. రేపు రాబోయే మంగళవారం, అంటే సోమవారం, మంగళవారం 2 రోజులు అనుకోండి. ఆ 2 రోజులు ఎప్పుడైనా రావచ్చు. అంటే సునామీ ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. భూమి కంపించడం కూడా అవకాశం ఉంది. అది కూడా అధికంగా వచ్చే అవకాశం విదేశాల్లో ఎక్కువగా ఉంది. ఒకవేళ మన రాష్ట్రాల్లో వస్తే వైజాగ్ కానీ, అలాగే మచిలీపట్నము, సూలూరుపేట, చెన్నై ఈ ప్రాంతాల్లో కూడా సునామీ ప్రభావం అధికంగా ఉంది. అది రావచ్చు, రాకపోవచ్చు. కానీ విదేశాల్లో మాత్రం కంపల్సరిగా భూమి కంపించే అవకాశం ఉంది. అలాగే భారీ సునామీ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సూక్ష్మాలని, అది జరగాల్సింది ఉంది డిసెంబర్ 24, 26 మధ్యలో. అది ఒకవేళ జరగని పక్షాన జనవరి 5, 6 తేదీల్లో కూడా సంభవించే అవకాశం ఉంది. అనగా 2025 జనవరి, ఇక్కడ 5, 6 ఈ 2 తారీఖుల్లో కూడాను భూకంపము లేక మళ్ళీ సునామీ ఈ 2 కూడా సంభవించే అవకాశం ఎక్కువగా ఉంది. విదేశాల్లో ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది. లేదు మనకు కూడా వస్తే మన రాష్ట్రాల్లో కానీ గోవాలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఎక్కడైనా సరే అంటే దక్షిణ భారతదేశంలో కొన్ని చోట్ల వచ్చే అవకాశం ఉంది జనవరి 5, 6 తారీఖుల్లో. ఈ 2 మనము తప్పించుకున్నట్టయితే, అంటే గ్రహస్థితులను బట్టి జరగాల్సింది ఉంది. ఇక్కడ మనము ఆ గ్రహాలకి సంబంధించి మేము శాంతులు జరిపిస్తూ ఉన్నామన్నమాట. మనం చేసిన పూజా ఫలం వల్ల జరగచ్చు, జరగకపోవచ్చు. ఎందుకంటే చేసింది ఏదైనా వృధా కాదు కాబట్టి జరగకూడదని చెప్పేసి చేస్తూ ఉన్నాము. ఆ చేసిన దాని యొక్క పూజా ఫలం వల్ల మనకు జరగకుండా పోవచ్చు, కానీ విదేశాల్లో మాత్రం జరిగి తీరుతుంది. ఓకే గురుగారు, మరి 2025లో రాజకీయ పరంగా చూసుకుంటే అంటే ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉందంటారా? అయితే ఇక్కడ మీరన్నది రాజకీయ పరంగా అన్నారు. ఇది కూడా చాలా మంచి విషయాన్ని అడిగారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే మన తెలుగు ప్రకారంగా, మన భారతదేశ కాలమాన ప్రకారంగా కుజుడు రాజు కాబట్టి ఆయన అధికంగా మిథున రాశిలో
ఉండడం వల్ల తర్వాత వచ్చేసి రాజకీయ నాయకులలో మనస్పర్ధలు ఎక్కువగా ఉంటాయి. రాజకీయ నాయకులలో అంటే రాజకీయాల్లో తీవ్రమైనటువంటి నష్టాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. తీవ్ర ప్రభావం ఉంది. అంటే పాలకుల మధ్య ఒకరి పట్ల ఒకరికి ఈర్ష్య, ద్వేషాలు, అసూయాలు, ఒకరిపైన ఒకరు ర్యాగింగ్, స్కూల్లో పిల్లలు ఎట్లా ర్యాగింగ్ చేసుకుంటారో అదే విధంగా ఒకరి పట్ల ఒకరికి తీవ్రమైనటువంటి నష్టాలు కలిగించే అవకాశం ఉంది. ఈ రాజకీయ పరంగా ప్రతి ఒక్కరికి పరీక్ష అని చెప్పాలి. ప్రతి ఒక్కరికి పరీక్ష అని చెప్పాలి. ఎవరు గెలిచేది ఎవరు, ఓడిపోయేది ఎవరు అన్నట్టుగా జీవితంలో కూడా 10 మందిలో అంటే ప్రజల యొక్క మన్నన పొందే వాళ్ళు ఎవరు, ప్రజలలో అవహేళన అయిపోయే వాళ్ళు ఎవరు అనేది గెలుపు ఓటములు అంటే మనం రాజకీయంలో గెలిచినంత మాత్రానే కాదు, జీవితంలో గెలవాలి. జీవితంలో ప్రజల యొక్క మన్ననలు పొందాలి, ప్రజల యొక్క అభిమానం పొందాలి. పొందిన వాడే రాజకీయ నాయకుడు. ఆ విషయాలలో ప్రతి ఒక్కరికి పరీక్షాకాలం, పరీక్షా సమయాలు. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే రాజకీయ నాయకులకు అందరికీ కూడాను జీవిత పరీక్ష, లైఫ్ ఎగ్జామ్ ఈ యొక్క కుజుడి యొక్క ప్రభావం. అయితే ఇంకా ఈ సంవత్సరం వస్తుంది కదా అనుకుంటే వచ్చేటువంటి 2025 మీరు అన్నట్టుగా 2025 సూర్యుడు రాజు. 25 సంవత్సరం అంతా కూడా సూర్యుడు రాజు. సూర్యుడు రాజు కావడం వల్ల రాజకీయ నాయకులకి అరిష్టాలు. సూర్యుడు రాజు అవ్వటం వల్ల రాజకీయ నాయకులకు అరిష్టాలు. ఈ అరిష్టాలు ఏమిటి అంటే అధికంగా ఉంటాయి. రాజకీయ నాయకులకి అవమానపాలు, ఇంకా కొంతమంది ప్రాణాలను కోల్పోయే అవకాశం, ఇటువంటి అధికంగా రాజకీయాలలో ఒక మార్పులు చేర్పులు అధికంగా జరిగే అవకాశం ఉంది. విప్లవాత్మకమైనటువంటి మార్పులు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ప్రజలలో రాజకీయం పట్ల కొంత వ్యతిరేకత, అసహనం వ్యక్తం చేసేటువంటి విషయాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ఈ రాబోయేటువంటి ఈ 2 సంవత్సరాలు అంటే ఈ జరుగుతున్న సంవత్సరం కానీ రాబోయేటువంటి సంవత్సరం కానీ రాజకీయ నాయకులకి అందరికీ పరీక్షా సమయం. సో రాజకీయ నాయకులు ఎవరికి కూడా అంత బాగలేదు. అందుకోసం వీలైనంత వరకు వాళ్ళు బాగుండడం కోసం దైవికంగా, ఆధ్యాత్మికంగా ఏదైనా సరే ప్రపంచంలో ఇది శాశ్వతమైంది. ఏమిటి? మనం బాగుండడం కోసం, ప్రజలను కూడా బాగుండడం కోసం, ప్రజల యొక్క అభిమానము, వాళ్ళ యొక్క మన్నన పొందడం కోసము, మన రాజకీయ జీవితాన్ని పురోగతి, మన పేరు ప్రతిష్టలు, ప్రఖ్యాతులు, కీర్తిని పొందే విధంగా మనం చక్కగా న్యాయమైన రాజకీయ పరిపాలన సాగించాలి అంటే ఎంతైనా సరే శాంతులు జరిపించుకోవడం మంచిది. ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే, అది వాళ్ళ యొక్క వ్యక్తిగతం. కానీ బాగుండడం కోసం తప్పకుండా ఇలా చేసుకున్నట్టయితే చక్కగా అందులో వాళ్ళు తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమి అన్నట్టుగా ఆ యొక్క రాజకీయ జీవితంలో మంచి పేరు ప్రతిష్టలతోటి చక్కగా రాణించగలరు. ఆ రాజకీయంలో అభివృద్ధి చెందగలరు కూడా. ఓకే గురుగారు, అయితే మరి ప్రకృతి వైపరీత్యాలు కొంచెం అధికంగానే ఉన్నాయి అన్నారు, రాజకీయంలో కూడా పెను మార్పులు అన్నారు. మరి ఓవరాల్ గా చూసుకుంటే మేజర్ గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఇంకా వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? అంటే సాధారణ ప్రజల దృష్ట్యా. ఇంకా ఇందాక చెప్పింది, ప్రజలలో కూడా మార్పులు వస్తాయి. రాజకీయాలపైన ప్రతి ఒక్కరిలో అవగాహన రావడం, ప్రతి ఒక్కరు రాజకీయం చేయడం, ఇలా ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళే రాజకీయం, ఇది అధికమైపోతుంది ప్రజలలో. ఇప్పుడు రాజకీయ నాయకుల్లోనే రాజకీయం కాకుండా ప్రజలలో రాజకీయ ప్రభావం తీవ్రమవుతుంది. అందువలనే అనేక సమస్యలు ఎదురవుతాయి. ఎందుకంటే ఇక్కడ ప్రతి మనిషి రాజకీయం చేస్తే సాధ్యం కాదుగా. ఇప్పుడు 100 మంది ఉంటే 100 మందిలో లీడర్ అనేవాడు ఒకడు ఉంటే అది ఎక్కడైనా సాధ్యమవుతుంది. అంటే ప్రతిదాన్ని కంట్రోల్ చేయడం. ఇక్కడ ఏమైందంటే ప్రతి ఒక్కడు లీడర్ అయిపోయినప్పుడు ఎవరికి వాళ్ళే యమునా తీరే. నువ్వన్నది నేను ఒప్పుకోను, నేనన్నది ఇంకొకడు ఒప్పుకోడు. అది ఎటు కాకుండా కుక్కలు చింపిన ఇస్తరలాగా
మారే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకనేసి ఇటువంటి నష్టాలు జరగకుండా ఉండడానికే మనం జాగ్రత్త పడడం, ముందు జాగ్రత్తగా మనము బాగుండడం, ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండడానికి, ప్రజల యొక్క మన్ననలు, ప్రజల యొక్క ఆకర్షణ పొందడానికి మనము మన రాష్ట్రాలు, మనము మన న్యాయపాలన, మన రాజకీయ పాలన బాగా చక్కగా రాణించడం కొరకే ఇందాక చెప్పినట్టు ఏదైనా శాంతులు జరిపించుకోవడం ఎంతైనా అవసరం. దెబ్బ తగిలిన తర్వాత, చేతులు కాలిన తర్వాత మనం ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు. దాన్ని ముందే బాగుండడానికి, మనం నష్టపోకుండా ఉండడానికి తగిన జాగ్రత్తగా నడుచుకోవడం, వ్యవహరించడం ఎంతైనా మంచిది. దానికోసమే దైవ సపోర్ట్. ఏమిటి? దైవ సపోర్ట్, దేవుడి సపోర్ట్ దేవుడి సపోర్ట్ కావాలి. కాబట్టి దైవ సపోర్ట్ తీసుకోవడం కోసమే ఇందాక చెప్పినట్టు ఏదైనా శాంతులు జరిపించుకోవడం వ్యక్తిగతంగా వాళ్ళకి బాగుంటుంది, ప్రజలందరికీ కూడా బాగుంటుంది. ఇక్కడ చెప్పినట్టు సర్వే జన సుఖినో భవంతు అన్నట్టుగా ప్రజలందరూ కూడాను సుఖంగా ఉండాలి, అందులో రాజకీయ నాయకులు సుఖంగా ఉండాలి. ఓకే గురువు గారు. సో 2025 ఎలా ఉండబోతోంది అనేది ప్రతి ఒక్కరికి చిన్న క్యూరియాసిటీ. అంటే పర్సనల్గా ఎలా ఉంటుంది అనేది పక్కన పెడితే ఓవరాల్గా ఎలా ఉంటుంది అనేది. సో ఆ విషయంలో కనుక చూసుకుంటే రాజకీయ పరంగా చాలా మార్పులు ఉండబోతున్నాయి అని అంటున్నారు. అండ్ అలాగే ప్రకృతి పరంగా చూసుకున్నా కూడా కొన్ని రకాల వైపరీత్యాలు సంభవించే అవకాశం ఉంది అని తెలియజేశారు గురువు గారు. ధన్యవాదాలు. అందరికి కూడా శుభాశీస్సులండి.